ఒకసారి మల్ల యాదవ్ గారు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల మీద దాడులు, సరే మామూలుగా ఎన్నికలప్పుడు ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడ అది అధికార పక్షం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతాయి, కేంద్ర బలగాలు ఉన్నాయంటున్నారు. కానీ బీఆర్ఎస్ టార్గెట్ కాంగ్రెస్కి కనపడుతుంది, కాంగ్రెస్ నాయకత్వం ఏదో దాడులు చేయించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఒకటైతే, రెండవది నాయకత్వం ఎవరైనా ఏదైనా ఒక కేసు వస్తే మామూలుగా మనం రాజకీయాల్లో వింటూ ఉంటాం, మీకు దమ్ముంటే సిబిఐకి ఇచ్చుకోండి, విచారణ చేయించండి అని. సరే, రాష్ట్రంలో ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ఉందని మీకు అనుమానం ఉంది కాబట్టి సిబిఐకి ఇవ్వని ముందు మీరు కూడా అడిగారు, బీజేపీ నాయకులు అదే అడిగారు, మీరు అదే అడిగారు. సరే, ముఖ్యమంత్రి సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే ఇప్పుడు సిబిఐకి ఎందుకు ఇచ్చారు అని కాకుండా అక్కడ రాహుల్ గాంధీ సిబిఐని తిడుతుంటే ఈయన సిబిఐకి ఇచ్చాడు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి మాట్లాడటం అంటే ఎట్లా ప్రజలకు అది సింక్ అవుతుందా? ఏం చెప్తారు? ఇప్పుడు ఈ రోజు దాడులు ఏవైతే మర్రి జనార్దన్ రెడ్డి గారింటి మీద కానివ్వండి, ఎమ్మెల్సీ రవీంద్రరావు గారింటి మీద కానివ్వండి, పోలీసు దాడులు ఏవైతే జరిగినాయో అతి క్రూరంగా అప్రజాస్వామికంగా జరిగిన దాడులు. కేవలం ఎన్నికలనే టార్గెట్ పెట్టుకొని జూబ్లీస్ ఎన్నికలలో వాళ్ళు కీలక బాధ్యత వహిస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమన్నా మామూలుగా భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో పోలీసు వాళ్ళు చేసిన దాడి అది ముమ్మాటికి. ఇటువంటి దొడ్డిదారిన గెలుపు కోసం ఓడిపోతున్నామని చెప్పి తెలిసి ఇటువంటి ప్రయత్నాలు చేయటం అనేది విడ్డూరం, అప్రజాస్వామికం. నిజంగా రేవంత్ రెడ్డి గారికి అందులో నిజంగా ఏదైనా జరిగేది ఉంది, కాళేశ్వరం మీద అనుమానాలు ఉన్నాయనంటే ఒక ప్రతిపక్షంగా రాజకీయ పార్టీగా ఇబ్బంది పెట్టడమో బురద జల్లటమో కాకుండా చిత్తశుద్ధి ఉంటే కమిషన్ల పేరు మీద కాలయాపన చేయటం ఎందుకు? మీకు మీ కమిషన్ మీదనే మీకు నమ్మకం లేకపోతే సిబిఐ మీదనే నమ్మకం ఉంటే సిబిఐ ద్వారానే అసలు వాస్తవాలు బయటపడతాయనే మీకు ఆ నమ్మకం ఉంటే సిబిఐ ముందే ఇవ్వచ్చు కదా. కమిషన్ పేరు మీద 2 సంవత్సరాలు కాలయాపన చేసి అసెంబ్లీలో సమావేశం పెట్టి మళ్ళీ మేము సిబిఐ గొప్ప చెబుతున్నాం అని చెప్పేసి 3 ముక్కలతోని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? కమిషన్ల పేరు మీద డబ్బులు వృధా చేసి కాలయాపన చేసి మీరు నిజంగా నిష్పక్షపాతంగా చేయాలనుకుంటే సిబిఐకి వల్లనే సాధ్యమవుతుంది అనుకుంటే సిబిఐకి ఇస్తే ఈ పార్టీకి త్వరితగతిన ప్రజలకు కూడా విషయాలు తెలుస్తుండే. అంతవరకు బాగానే ఉంది. సిబిఐకి ఇవ్వటం బీజేపీ కాంగ్రెస్ ములాఖత్ అని ఎలా అంటారు అంటున్నా నేను అంటుంది. చోటాబాయ్ బడాబాయ్ అంటున్నారు కదా. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. కాదు మల్ల యాదవ్ గారు, ఇప్పుడు సిబిఐకి ఇవ్వటం ఆలస్యం చేశారు, కాలయాపన చేశారంటే అర్థం ఉంది. మీరు అది వెర్షన్గా లేదు. కేటీఆర్ గారి వెర్షన్ ఏముందంటే సిబిఐకి అక్కడ రాహుల్ గాంధీ సిబిఐని తిడుతుంటే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇస్తున్నాడు, మోడీ బడాబాయ్, రేవంత్ చోటాబాయ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అది నేను చెప్పి ఇప్పుడు మేము చెప్పేది అదే, ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. పైన అధిష్టానం వాళ్ళకి సంబంధించిన ఆది నాయకులేమో సిబిఐనే తప్పుపడతారు, ఇక్కడనేమో స్వాగతిస్తారు. అంటే వాళ్ళ పార్టీలైనా ద్వంద్వ వైఖరి 2 నాలుగుల ధోరణి అవలంబిస్తున్నారు అని అంటే ఇక్కడ సిబిఐతో ఇవ్వటానికి కారణం బీజేపీతో ములాఖత్ అయినట్ట, ఆడ జాతీయ పార్టీగా మామూలుగా కేంద్రంలో కొట్లాడుతున్నట్ట. అంటే సిబిఐకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తేనేమో మీ వెర్షన్ ఏంటి, కక్ష సాధింపు, అందులో అవినీతి లేదు, ఈ వెర్షన్ వస్తుంది కదా మల్ల యాదవ్ గారు. సార్ అక్కడ జరిగింది లేదు. ఆ రోజు ప్రతిపక్షంగా దీని మీద కమిషన్ వేస్తా అన్నాడు, మేనిఫెస్టోలో పెట్టిండు కాబట్టి కమిషన్ వేసిండు. ఈ రోజు అక్కడ ఉన్న ఆధారాలు కూడా లేవు, ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని కాలయాపన చేయడానికి సిబిఐలని, బురద జల్లటానికి టెలిఫోన్ ట్యాపింగ్లని, ఈరెస్ కార్డులని రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతగాక వారి అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజు ఈ సాకులు చూపించేసి కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ ఇది. ఓకే, ఇవాళ నాయకులు జనార్దన్ రెడ్డి గారింటి మీద, రవీంద్రరావు గారింటి మీద దాడులు జరిగినాయి. ఏమన్నా రికవరీ చేసినట్టు మీకు ఏమన్నా సమాచారం ఉందా మల్ల యాదవ్ గారు? వాళ్ళు ఇచ్చారు కదా రాతపూర్వకంగా, ఇక్కడ ఏమి మాకు దొరకలేదు, లభ్యం కాలేదని చెప్పేసి రాతపూర్వకంగా అడిగి తీసుకున్నాం కదా. ఓకే ఓకే, ఏం దొరకలేదు. మరి ఏ ఆధారాలతో పోయారు? ఏ ఆధారాలతో? కేవలం కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇటువంటి వాటికి భయపడే నాయకత్వం కాదు కదా. ఉద్యమం చేసిన పార్టీ, ఉద్యమ నాయకుడు కింద నాయకత్వంలో పనిచేసిన నాయకులు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఉడత ఊపులకు భయపడే రాజకీయం చేసే పరిస్థితి కాదు. ఉద్యమ పార్టీ డెఫినెట్ గా ఇటువంటి ఏ ఉన్నగానే ఎదుర్కోగలుగుతాం. గెలుపు అనేది ప్రజాస్వామ్యయుతంగా మీ సిద్ధాంతాలను చెప్పి, మీరు చేసిన అభివృద్ధిని చెప్పి, మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నెరవేర్చినవి చెప్పి, మీరు ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చెప్పి ఓట్లు అడగాలి. కానీ మనుషులను భయపెట్టి పోలీసు దాడులకు దిగి అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకొచ్చేసి అక్రమ కేసులు పెట్టి దొడ్డిదారిన
మద్యం వెదజల్లి పైసలు ఇచ్చేసి మీరు ఏదో విజయం సాధిస్తామనంటే ఓకే ప్రజాస్వామ్యాలు అది కుదరదు. ఖచ్చితంగా ఇంకా 4 రోజులే ఉంది. 11వ తారీఖుకి ఎంతో దూరం లేదు. 11వ తారీఖున ప్రజలు ఈ తెలంగాణ యావత్ ప్రజానికం తరఫున తీర్పు ఇవ్వబోతున్నారు. జూబ్లీ నియోజక ప్రజలు 14వ తారీఖున రిజల్ట్స్ రాబోతుంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.